నా మీద ఈర్ష్యా ద్వేషాలు రగిలే విధంగా దువ్వాడ వాణి చేసిందని కొన్నాళ్ళకు అర్థమైంది. ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఇది ఒక రకంగా రాజకీయ దురంక అంటే రాజకీయం నాకే రావాలన్న అహంకారం. వ్యాపారాలు బాగుంటే వ్యాపారాలు నాకే రావాలన్న అహంకారం. ఆ వ్యాపారం చెడిపోతే అది వద్దు, రాజకీయం చెడిపోతే అది వద్దు, రాజకీయంగా నేను బాగుంటేనే అది కావాలి. ఈ తత్వం, ఈ విచిత్రమైన కోణం మీరు ఇప్పుడు చూస్తున్నారు. బిహేవియర్ 4 గోళ్ల మధ్య జరిగిన వ్యవహారం ఈరోజు బహిరంగంగా జరుగుతుంది. బహిరంగంగా జరిగేటప్పుడు ఎవరి వ్యవహారం ఏంటో ప్రజలందరికీ అర్థమవుతుంది. 2024లో ఎమ్మెల్యే అభ్యర్థికి రాష్ట్రంలో మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు మూలపేట పోర్టు ఓపెనింగ్ నిర్మాణం శంకుస్థాపన పనుల సందర్భంగా టెక్కలు ఇచ్చేసి ఏప్రిల్ 19, 24వ సంవత్సరం నా టికెట్ అనౌన్స్ చేశారు. ఆ టికెట్ అనౌన్స్మెంట్తో ఇంకా పార్టీలో గట్టిగా పనిచేసుకుని అన్న నాకు ఇన్ఛార్జ్ ఇచ్చాడు, ఎమ్మెల్సీ చేశాడు, గతంలో ఎంపీగా ఇచ్చాడు, ఈసారి ఎలాగైనా గెలవాలి అని ఒక అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నటువంటి నాకు అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు నా టికెట్ ప్రకటించినప్పటికే 4 సిట్టింగ్లు అయ్యాయి అధిష్టానం వద్ద. ఆ 4 సిట్టింగుల్లో తన అధిష్టానం వద్ద పెట్టిన డిమాండ్ ఏంటంటే టికెట్ నాకు ఇవ్వండి, నాకు దువ్వాడ శ్రీనివాస్తో డివర్స్ ఇప్పించండి, విడాకులు ఇప్పించండి, నాకు లేదంటే నేను ఊరేసుకొని ఇక్కడే విషం తాగి చేస్తాను. ఇది బ్లాక్ మెయిల్ అధిష్టానానికి. ఈ రకమైన పరిస్థితి వచ్చినప్పుడు నేను అధిష్టానానికి ఒక మాట చెప్పాను. నా 25 సంవత్సరాల కష్టం, నేనైతే ఏంటి, ఆమె అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, తనకుంది దువ్వాడ శ్రీనివాస్ కాకూడదు, తన భర్త కాకూడదు. నాకు అలా లేదు, నేను అంత స్వార్థంగా ఆలోచించలేదు. ఎవరైతే ఏమైంది కానీ అనుకున్నాను. జగనన్నకు నచ్చ చెప్పాను, అన్న మరి నేను పోటీ చేయను, ఆమెకే టికెట్ ఇచ్చేద్దాం అన్నాను. అన్న ఒక దశలో లేచి నువ్వే చేయాలి అన్నారు. అన్న నా మాట తప్పైతే క్షమించండి అన్న, నా కుటుంబ వ్యవహారం రోడ్డుకి ఎక్కేస్తుందన్న, ఇబ్బంది ఎక్కువ అవుతుందన్న, గతంలో నువ్వు ఎంపీ టికెట్ ఇచ్చినావు నాకు 2019 సంవత్సరంలో, ఆ రోజు సొంత కుటుంబ సభ్యులనే నా మీదకి పోటీకి పంపిందన్న, మరికొంతమందిని ఉసుగొల్పి ఆ ఎంపీ టికెట్ శ్రీనికి కాదు ఇతనికి ఇవ్వండి అన్నట్టు మీ దగ్గరికి పంపారు. అప్పటి నుంచి ఎప్పటి నుంచో నేను నరకం అనుభవిస్తున్నానన్న, వద్దన్నా ఈసారి మనం గెలుస్తాం, అంతా బాగుంది, తనే పోటీ చేస్తారన్నా, నేను సహకరిస్తానన్నా అని జగనన్నకు నచ్చజెప్పి టెక్కలొచ్చి నాకు మూలపేట పోర్టు శంకుస్థాపన సందర్భంగా అనౌన్స్ చేసిన టిక్కెట్ని నేను దువ్వాడ శ్రీనివాస్ అని నేను ప్రకటించాను. దువ్వాడ వాణి పోటీ చేస్తాను, నేను చేయను, నేను పార్టీకే పనిచేస్తాను అంటే నా 25 సంవత్సరాల కష్టాన్ని 100 మెట్లు కిందకి దిగి కుటుంబ రక్షణ కోసం, కుటుంబ సంక్షేమం కోసం, కుటుంబం బాగుండాలి, కుటుంబం రోడ్లు ఎక్కకూడదు. సరే తను ఆశపడుతుంది, తను అవని, నేనైతే ఏంటి తనైతే ఏంటి అనుకున్నానే తప్ప అలా అనుకోని వాడిని అయితే నేను టికెట్ జగనన్న కన్విన్స్ చేస్తానా, నేను వచ్చి దువ్వాడ వాణిగా పోటీ చేస్తానని అనౌన్స్ చేస్తాను. నాకు ఆ స్వార్థమే ఉంది. ఇది అర్థం చేసుకోవాలి ప్రజలు. 5 కోట్ల మంది ప్రజలే కాదు, అక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో ఇదే నడుస్తుంది. దువ్వాడ కుటుంబం, ఏ యూట్యూబ్ ఛానల్ చూస్తుంది. దీనికి నేను అందుకే కూలంకషంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా, ఈ మీడియా ప్రతినిధుల ద్వారా ప్రజలందరికీ కోట్ల ప్రజలందరికీ కూడా నా ఆవేదన మీకు తెలియజేస్తాను. వెంటనే ఆమె పోటీ చేయాలని చెప్పాను, అప్పచెప్పేశాను. ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా అప్పచెప్పేశాం, తిరగమని చెప్పాం. పార్టీ బలోపేతం చేసే విధంగా నా స్థాయి పని నేను చేస్తున్నాను. ఎమ్మెల్సీగా ఉన్నాను, పనిచేసుకుంటూ పోతున్నాను. పనిచేసుకుంటూ పోతే 8 నెలలు అయినప్పటికీ పార్టీ గ్రాఫ్ డౌన్ అయింది, పికప్ కాలేదు, క్యాండిడేట్స్ ఎలివేషన్ రాలేదు. ఏదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రకరకాల పార్టీకి ఉంటాయి. ఆ రిపోర్ట్స్ మేరకు దువ్వాడ వాణి గారు, దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేస్తారు. జనవరి 12వ తారీఖున మళ్ళీ నా పేరు ప్రకటించడం జరిగింది అధిష్టానం. అప్పటికే సమయం చాలా తక్కువ, 3 నెలలు కూడా లేని సమయంలో మళ్ళీ నేను ఎమ్మెల్యేగా ఇప్పుడు పోటీ చేయటం అంటే ఇదంతా మళ్ళీ కొత్త అభ్యర్థితో నేను బాధపడుతూనే నేను పనిచేయటం ప్రారంభించాను. ఆ 3 నెలల్లోనే మళ్ళీ కష్టపడి, సరే గెలుపోవటంలో ఎలా ఉంది మనకు అనవసరం, నేనైతే నా స్థాయిలో నేను పనిచేశాను. నేను అంటాను, నా సర్వస్వం, నా 25 ఏళ్ల కష్టాన్ని టికెట్ రూపంలో నీకు వదిలేనే.
నేను సంపాదించిన వ్యాపారం నాది గ్రానైట్ వ్యాపారం. నేటి 25 సంవత్సరాలుగా గ్రానైట్, ఇప్పుడు కూడా గ్రానైట్. ఈ గ్రానైట్ వ్యాపారంలో నేను దైవ సాక్షిని చెప్తున్నాను, ఆత్మ సాక్షిని చెప్తున్నాను. ఎంత డబ్బు వస్తే అంత డబ్బు అంచెలోనే పెట్టేవాడు. కాదంటే అడగండి, ఎంత డబ్బు వస్తే అంత తన చేతిలో పెట్టింది. నా చేతుల్లో పెట్టుకొని విలాసాలకో, షికారులకో, లేదా దేశ విదేశాలు తిరగటానికో నేను డబ్బులు వృధా చేయలే. జల్సాలకి, షికార్లకి నేను వృధా చేయలే. ఆమె చేతుల్లోనే డబ్బులు పెట్టాను. డబ్బు పెట్టడమే నాకు తెలుసు తప్ప లెక్కడగడం కూడా నాకు తెలియదు. ఏనాడు కూడా ఆ డబ్బులు ఏమైనా, అవేమైనా, ఇవేమైనా నేను ఎప్పుడు అడగల. అంటే ఆమెకు ఆ గౌరవం, హోదా, ఆ స్థితిని నేను ఎప్పుడు ప్రశ్నించాల. నా కష్టాన్ని నేనే పడ్డాను. ఇది డబ్బున్నప్పుడు, వ్యాపారాలు డౌన్ అయినప్పుడు, లేనప్పుడు కూడా అలాగే చూశాను, ఎక్కడ తగ్గల. కానీ ఈరోజు అన్నీ వదులుకొని, టిక్కెట్ని నీకే వదిలి, నా సంపాదన నీకే వదిలి, అన్నీ వదిలిన తర్వాత నేనేం తప్పు చేశానని, నాకెందుకు ఈ శిక్ష విధించారు, నాకెందుకు ఈ హింస పెట్టింది నా కుటుంబం, నా పిల్లల్ని నా మీద తిరుగుబాటు చేసేటట్టు చేశారు. మొన్న రాత్రి ఇక్కడికి వచ్చారు. అంటే మీకు ఒక విషయం కూడా చెప్పాలి. ఎప్పుడైతే నేను టికెట్ అనౌన్స్ చేశాను, అనౌన్స్ చేసిన 3వ రోజు నుంచి నాకు ఇంటికి గడపకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇంటికి తాళాలు వేసేసాను. ఎవిడెన్స్ అని ఉంది. తనే నన్ను మీడియాలో చెప్పింది, ఇంటికి తాళం వేశాను, ఇంటికి తాళం వేశాను. దువ్వాడ శ్రీనివాసులు ఒక ప్రజాప్రతినిధిగా నేను ఎక్కడుందని, నా ఇంటికి తాళం వేస్తే తాళం విరగొట్టుకుని, రాజకీయంగా ధ్యేయంగా ప్రజలతో మమేకం అవటమే నా తాలూకా జీవిత ధ్యేయంగా 25 ఏళ్ళు పనిచేశాను. 25 ఏళ్లలో ఎప్పుడు ఒక్కరోజు కూడా నా వ్యక్తిగత పనుల కోసమో సమయాన్ని వెచ్చించి టైం వేస్ట్ చేయడం చేయలే. అధికారంలో ఉన్నా లేకపోయినా, ఓడినా గెలిచినా, ఇప్పటి వరకు నా జీవితంలో 5 సార్లు పోటీ చేశాను. 5 సార్లు ఓడి పోవటం పాలయ్యాను. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా చేశాను, ఇప్పుడు ఎమ్మెల్సీగా చేస్తున్నాను, ఉన్నా కొనసాగుతుంది. అంటే అధికారం ఉన్నప్పుడు, లేనప్పుడు, ఓడినప్పుడు, గెలిచినప్పుడు ఒకలాగే పనిచేశాను. ఎప్పుడు ప్రజల్ని విడిచిపెట్టను. ప్రజాసేవ పరమావధిగా పనిచేసుకుంటూ నన్ను ఎన్నో ఉద్యమాలు, జైలు, కేసులు, ఉద్యమ నేపథ్యం ఎన్నో అనుభవించాను జీవితంలో. ఇన్ని అనుభవాలు వెనక ఒక్కటి మిస్ అయ్యాను, కుటుంబం. కుటుంబం ఏమైందంటే, కుటుంబ వ్యవస్థలో, వివాహ వ్యవస్థలో భర్త ఏమంటే అది, భర్త ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం, భర్త ఎటువంటి పని చేస్తే ఆ పనికి భార్య కూడా వెళ్ళి ఆ కుటుంబాన్ని నడిపించి ఆ భర్త యొక్క అభ్యున్నతికి పనిచేసే విధానమే నేను చూశాను తప్ప, కుటుంబ వ్యవస్థల్లో, వివాహ వ్యవస్థల్లో నా ఇంట్లో ఒక విచిత్రమైన వాతావరణం ఉంటుంది. ఈరోజు 2 ఏళ్లుగా రాష్ట్రంలో దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం, రచ్చకెక్కిన కుటుంబం, ప్రతిరోజు వార్తలే. ఏ రోజు లేదు. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దువ్వాడ ఇంటి వద్ద హైడ్రామా, దువ్వాడ ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు, రకరకాల టైటిల్స్తో విపరీతమైనటువంటి వార్తలు మళ్ళీ హత్య చేస్తున్నారు. ఏదో ప్రజలకి సేవ చేసుకుని బ్రతకాలనే నా ఆలోచనకి విరుద్ధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే, ఈ కుటుంబ వ్యవస్థ, కుటుంబ వ్యవహారం, నా కుటుంబమే నా మీద దాడి చేసే పరిస్థితి. మనిషిలో యాంటీబాడీస్ ఉంటాయి. ఆ యాంటీబాడీస్ మనిషి మీద తిరిగి యాక్ట్ చేస్తుంటాయి. అప్పుడు మనిషి చాలా ఇబ్బందులకు, అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి నాకు కూడా. కుటుంబమే రాజకీయాన్ని ఎంతగా చూశాను, రాజకీయం నా జీవితంలో ఎంత గట్టిగా ఒక కృతనిశ్చయంతో, ఒక ఆలోచనతో పెట్టుకున్నాను పనిచేయాలని, కుటుంబంలో కూడా అలాగే చూశాను. నేనేమి స్థితివంతుడిని కాదు, శ్రీమంతుడిని కాదు. ఎంఏ ఇంగ్లీష్ చేసి, లా చేసి, దువ్వాడ కృష్ణమూర్తి గారు సెక్షన్ ఇంజనీర్గా రైల్వేలో పనిచేస్తే, వాళ్ళ పెద్ద అబ్బాయిగా నేను ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని రాజకీయాల్ని ఎంచుకొని నేను పనిచేసే దానిలో నా వివాహం 1994లో జరిగిందంటే 24కు 30 సంవత్సరాలు. ఈ 30 ఏళ్ళు కూడా
కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయి. సంపాదించిన రోజులు ఉన్నాయి, వ్యాపారాలు అత్యున్నత స్థాయిలో ఉన్న రోజులు ఉన్నాయి, వ్యాపారాలు కిందకు పడిపోయిన రోజులు ఉన్నాయి, విచ్చలవిడిగా చేతుల్లో డబ్బులు ఖర్చు పెట్టే రోజులు ఉన్నాయి, డీజిల్ కూడా పోసుకోలేని రోజులు. డబ్బున్న రోజు కానీ డబ్బు లేని రోజు కానీ నా కష్టం నా కుటుంబాన్ని తాకలేదు. ఎండ కూడా తగలనివ్వాలి. బాగున్నప్పుడు ఎలా ఉన్నానో ఆర్థిక ఇబ్బందులకి ఎదుర్కొనే సందర్భంలో కూడా అలాగే చూశాను. నా సమస్య, నా కష్టాన్ని, నా బాధని తాకనివ్వాలి. చూసుకుంటూ ఇద్దరు కుమార్తెలు కూడా చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఇవన్నీ మీకు తెలియని విషయాలు. పెంచుకుంటూ వాళ్ళకి పెద్దవాళ్ళే డాక్టర్స్ని చేయించి డాక్టర్స్ చదివేటట్టు నా కృషి అంతా నేను చేశాను. ఏ తండ్రి అయినా చేస్తాను. సామాన్యుడి నుంచి ఇలా కోటీశ్వరుడు వరకు ఏ తండ్రి అయినా ఇదే చేస్తాడు. నేను తండ్రిగా ఇది చేసింది చెప్పుకోవటం గొప్ప విశేషం ఇటు కాదు. ఇది నేనేదో నా గురించి నేను చెప్పుకోవటానికి చెప్పట్లా. కుటుంబ వ్యవహారం రోడ్డెక్కింది కాబట్టి చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్పక తప్పని పరిస్థితులు వచ్చాయి కాబట్టి ఆఖరికి నేను నా కుటుంబాన్ని ఇలా చూశాను అలా చూశాను అని చెప్పుకునే దుస్థితి నాకు ఏర్పడినందుకు చాలా బాధపడతాను. ఎవరైనా చూస్తారు. ఒక కూలివాడైనా సరే, ఒక శ్రామికుడైనా సరే ఆయనకు తోచిన విధంగా ఆయన పిల్లల్ని చదివిస్తాడు. నాకు తోచిన విధంగా నేను చదివించాను. అలా చూశాను. అల్లారు ముద్దుగా ఒక పాపకు పెళ్లి చేశాను, అంగరంగ వైభవంగా చేశాను. ఇంకో పాపకు మెడిసిన్ అయింది, అమ్మాయికి కూడా ఇంకా పెళ్లి చేయాలి, బ్రహ్మాండంగా చేయాలనే ఆలోచనలో ఒకవైపు పెట్టుకున్నాను. గెలిచినా ఓడినా రాజకీయాల్ని నేనేదైతే ఆశయంతో ఉన్నానో నేనెప్పుడు లంచం నా జీవితంలో తీసుకోలేదు, అవినీతి చేయలేదు, భూ కబ్జా చేయలేదు, ఈ చెయ్యికి అవినీతి మరక అంటనివ్వలేదు. దట్ ఈస్ మై క్రెడిబిలిటీ. ఎక్కడ అడిగినా మీకే చెప్తారు ప్రజల్లో. ఈరోజు అపోజిషన్లో ఉన్నాను, నా మీద సర్వశక్తులు పనిచేస్తున్నాయి. నేనే అవినీతి చేస్తే అవినీతి మీద పైకి లాగుతారు కదా, అక్రమాలు చేస్తే లాగుతారు కదా. మరి చెప్పగలరా? ఏనాడు కొని నేను ఎవరి దగ్గరైనా ₹1 ఆశించి పనిచేశానని ప్రజలైనా ఎక్కడి నుంచైనా ఆ పరిస్థితులు లేవు. నిజాయితీ కట్టుబడుతూ రాజకీయాల్ని గట్టిగా ఒక ఫెరోషియస్గా ఏదైతే అడగాలనుకుంటున్నా అది అడుగుతాను. అడగవలసినటువంటి అవతల వ్యక్తి ఎంతోడైనా నాకు అనవసరం, ప్రశ్నించడమే దిశగా పెట్టుకున్నాను. దీనిలో ఏమైపోయినా పర్వాలేదు. అలాగే కుటుంబాన్ని కూడా చూసుకోవాలనుకుంటున్నాను. ఆఖరికి నాకు జరిగింది ఏంటంటే ఈ హైడ్రామాల మధ్య వీటి మధ్య నలిగిపోతుంది. ఏంటి నేను చేసిన లోపం, ఏంటి నేను చేసిన తప్పు? అందరిలాగే పెంచాను కదా, అందరిలాగే చూశాను కదా. ఇప్పుడు నేను పరిశీలిస్తే నా 30 ఏళ్ల జీవితంలో నాకు అర్థం కానివి ఇప్పుడు ఎవిడెన్సెస్తో కూడా నా ముందు సాక్షాత్కరించాయి. నా భార్య చెప్పుకునే దువ్వాడ వాణి, ఆమెకు ఎప్పుడు కూడా రాజకీయ ఆకాంక్ష, రాజకీయం. నేనేదైతే 25 సంవత్సరాలు నా స్వశక్తితో ఎదిగి ఈ వీపు ప్రజల కోసం ఎన్ని లాఠీ దెబ్బలు కాల్చాను.